హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రశి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది బిజినెస్ ఐడియాస్ ఫర్ క్రాఫ్టర్స్. అంటే క్రాఫ్టర్స్, క్రియేటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ బాగుంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఏవి చేయొచ్చు అన్నది ఈ వీడియోలో నేను కొన్ని ఆప్షన్స్ చూపిస్తానండి. వాటిల్ని బట్టి మీరు ఈ క్రాఫ్ట్ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు. ఫస్ట్ బిజినెస్ ఐడియా రెజిన్ ఆర్ట్ అండి. ఎవరికైతే రెజిన్ ఆర్ట్ బాగా వచ్చింటుందో వాళ్ళు చక్కగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. దీనికి చాలా క్రేజ్ ఉందండి. రెజిన్ జ్యువెలరీ కానీ, కీ చైన్స్ కానీ, బుక్ కవర్స్ కానీ, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అలాగే ట్రేస్, కోస్టర్స్, వీటికైతే చాలా మంచి డిమాండ్ ఉంది అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా మంచి లాభాలు కూడా వస్తాయి. సో ఒకవేళ మీకు రెజిన్ రాకపోయినా కూడా నేర్చుకోండి. మన దగ్గర అయితే కూడా కోర్స్ ఉంది, లేదంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ మంచి లాభాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి హ్యాండ్ మేడ్ డెకోర్ ఐటమ్స్ అండి. ఇది కిచెన్ కానీ, బెడ్రూమ్కి కానీ, కిడ్స్ రూమ్కి కానీ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కనుక మీరు చేసినట్లయితే దీనికి కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. వీటన్నిటికీ కూడా మంచి క్రియేటివ్ మైండ్ ఉండాలండి. ఏదో చేసినట్లు కాకుండా చాలా క్రియేటివ్గా చేసినట్లయితే చాలా మంచి బిజినెస్ ఉంటుంది. చాలా ఎక్కువ లాభాలు కూడా ఉంటాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చుకోవాలి అంటే ఈ క్రాఫ్ట్ బిజినెస్ చాలా బాగుంటుందండి. సో కిచెన్ డెకరు, అలాగే వాల్ హ్యాంగింగ్స్ కానీ, మనకి డోర్కి ముందు పెట్టేటివి, తోరణాలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఇవి చాలా మంచి ఆప్షను. సో ఇది మన సెకండ్ ఆప్షన్. థర్డ్ బిజినెస్ ఆప్షన్ వచ్చేసి షర్ట్స్ అండి. టీ షర్ట్స్ మీద ప్రింట్ చేయడము. చాలా టైప్స్ ఆఫ్ ప్రింటింగ్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్రింటింగ్ అని చెప్పి, ఇంకా కొన్ని మెషిన్స్తో కూడా ప్రింట్ చేస్తారు. వీటి గురించి నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఇది కూడా చాలా మంచి బిజినెస్ అనమాట. పర్సనలైజ్డ్ టీ షర్ట్స్ అంటే వాళ్ళ కంపెనీ లోగో కానీ, లేదంటే పిల్లలకి వాళ్ళ ఫొటోస్ కానీ, ఇలా డిఫరెంట్గా క్రియేట్ చేసి మనం ఈ టీ షర్ట్స్ అనేవి తయారు చేసి సెల్ చేయొచ్చు. వీటికి కూడా మంచి బిజినెస్ ఉందండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ అండి. ఈ బ్యాగ్స్ చాలా బాగుంటాయి. అంటే హ్యాండ్తో తయారు చేసిన క్లాత్ తీసుకొని కుట్టినవన్నమాట. వీటిలో రకరకాలు ఉంటాయి. ఎక్కువగా మనకి ట్రెడిషన్కి సంబంధించిన వెరైటీస్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇవి చాలా బాగా సేల్ అవుతాయండి. మంచి క్రియేటివ్గా పర్సనలైజ్ చేసి మనము ఈ బ్యాగ్స్ కనుక తయారు చేసినట్లయితే చాలా బాగా సేల్ అవుతాయి. సో ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఆప్షన్. సో ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ అండి, హెయిర్ యాక్సెసరీస్. యాక్చువల్గా పిల్లలకి హెయిర్ యాక్సెసరీస్ కొనాలి అంటే అసలు మంచివే మనకి మార్కెట్లో ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. సో హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా మంచి బిజినెస్ అండి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా వెరైటీస్, చాలా ముద్దుగా ఉండే హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు అండి. పిల్లలకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇది కూడా చాలా మంచి బిజినెస్ అండి. కొద్దిగా మనకి ఐటమ్స్ ఏమి యూజ్ చేస్తారు అన్నది కరెక్ట్గా ఐడియా ఉంటే ఈజీగా ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిల్లోస్ అండి. పిల్లో కవర్స్ మనము బ్యూటిఫుల్గా డిజైనర్ పిల్లోస్ మనము డిజైన్ చేసి అవి కూడా సెల్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా సోఫాస్లో, అలాగే కొద్దిగా షో పీసెస్ లాగా మనము ఈ పిల్లోస్ కనుక క్రియేట్ చేస్తే ఇవి కూడా బాగా సేల్ అవుతాయండి. వీటికి కొద్దిగా స్టిచ్చింగ్, లేదంటే దానిపైన పెయింటింగ్ కానీ, వర్క్ కానీ, స్మోకింగ్ కానీ, ఇలాంటివి ఏమన్నా కొత్త వెరైటీగా మనము ఈ పిల్లోస్ కనుక క్రియేట్ చేస్తే వీటికి కూడా మంచి సేల్ ఉంటుంది. సో ఇదండి కొన్ని నాకు తెలిసిన బెస్ట్ ఆప్షన్స్ క్రాఫ్టర్స్కి బిజినెస్ చేయడానికి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.